హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మన వీడియోలో చూపించాను కదండి పెసరొడియాలు, అది వాళ్ళ కర్రీ చేశానండి. ములక్కాడ పెసరొడియాలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందు బాణీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని పెసరొడియాలు ఒక బౌల్లో తీసుకున్నాయి. ఇవి వేపేసుకోవాలండి, ఆయిల్లో వేయించేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకుని అదే బాణీలోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకునండి. ఇవి కూడా మగ్గాలండి. కొంచెం మగ్గిన తర్వాత అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్పూన్ వేసండి. అది కూడా బాగా కలుపుకొని మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు కారం ఉప్పు కూడా వేసేసుకునండి. అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకొని తర్వాత వాటర్ వేసుకునండి. ములక్కాడ ఉడికిందో లేదో చూసుకొని ఇదిగోండి ములక్కాడ ఉడికిన తర్వాత ఇంకా పెసరొడియాలు వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసుకునండి మగ్గనివ్వాలి. అంతేనండి, కూర చాలా ఈజీగా చాలా బాగుందని చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.